సో బేసిక్గా ఒక కొరియోగ్రాఫర్కి ఛాన్స్ ఇవ్వడం అన్నదే ఇట్స్ బిగ్ థింగ్ అండి. అలాంటిది నన్ను డైరెక్టర్గా చేసింది నాకు సార్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. మూవీ ఫినిష్ చేసాం చాలా షార్ట్ స్పాన్లో. బయటకు వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది, అందరు హ్యాపీ. అక్కడితో అయిపోయిందండి. నార్మల్గా సార్ అనుకుంటే అక్కడితో క్లోజ్ చేసేయచ్చు. బట్ సార్ హార్ట్ ఎంత పెద్దదో మీకు చెప్తున్నాను నేను. సార్ ఇలాగా మా యూనియన్ ఒక చిన్నది ఇలా ఒకటి చిన్నది ఆర్గనైజ్ చిన్నది సార్, వెరీ స్మాల్ అన్నారు. అలా అంటావేంటి, నేను వస్తానని సారు దగ్గరుండి వచ్చారు. సో సార్ అసలు అవసరం లేదు సార్, బట్ మీరు ఇచ్చిన లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా సో మెనీ డైరెక్టర్స్ గోయింగ్ టు కమ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అదేవిధంగా నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ సార్. అంటే జనరల్గా ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చగద్దమన్నారు. ఈయన రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట్లో వచ్చారు, ఇప్పుడు అందరూ గెలిచారు. సో వెరీ హ్యాపీ ఫర్ విజయ్ బెన్ని గారు అండి. అంటే దాదాపు నాకు ఈయన 4-5 సంవత్సరాలు ఈయన తెలుసు. అండ్ ప్రతిసారి నేను కలిసినప్పుడల్లా డైరెక్షన్ చేయాలి సార్, డైరెక్షన్ చేయాలి అంటానన్నారు. సో అలాగే నాతోటి నాగార్జున గారితో మా అందరూ కాంబినేషన్తో సినిమా తీస్తారనుకోలేదు. సో వెరీ హ్యాపీ అండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాడి నుంచి వచ్చి డాన్స్ మీద ఇంట్రెస్ట్తో డాన్స్ నేర్చుకుని సో అలాగే ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్తో వచ్చారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ. అరే విజయ్, నేను లేకుండా ఎలా చేద్దాం అనుకున్నా. నిన్న ఫోన్ చేశాడు, 4 o'clockకి ఇలా చేసుకుంటున్నాం సార్ అంటే. అరే నేను లేకుండా ఎలా చేస్తాను, ఊరికే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సినిమా ఫినిష్ చేసి అయిపోయింది, నాతో పని అయిపోయింది, నువ్వు చేసుకోవడం వల్ల లేదు, కుదరదు అలా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు విజయ్ లోపలికి నడిచి వచ్చిన కానీ ఈ ఆనందాన్ని, ఈ స్మైల్స్ని చూస్తుంటే ఇప్పుడు అనిపించింది నాకు సక్సెస్ మా సినిమా మీ అందరినీ చూస్తుంటే. అంటే ఎంత అలా మనసు గుండె అలా పొంగిపోయింది చూసిన కానీ మీ అందరినీ. చాలా చాలా సంతోషం. అండ్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అని మరి ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఏంటో విజయ్కి మమ్మల్ని అలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని మా అందరినీ చక్కగా సినిమా అలా కన్ను మూసి తెరిసే లోపల ఫినిష్ చేసాడు టక్కుమని. చేయటమే కాదు, చాలా బాగా తీశాడు, ఒక పాటలాగా తీశాడు సినిమా అంతా. ఇట్ ఈస్ లైక్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఎవ్రీ షాట్ ప్లాన్డ్, వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు విజయ్కి. అండ్ మీకు నిజంగా చెప్పాలంటే మేము సినిమా 2 hours 23 minutes ఉంటే 2 గంటల 30 నిమిషాలే తీశాడు సినిమా. మా ఎడిటర్కి పెద్ద పని పెట్టలేదు, కొంచెమే తీసేటట్టు తీశాడు. అండ్ అలా చేయటం అంత ఈజీ కాదు. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, షార్ట్ ఓకే అని చెప్పాలి, మాకు ఇది చాలు, ఇక్కడ వరకు చాలండి అని చెప్పాలి. అవన్నీ ఆ డెసిషన్స్ అన్నీ ఇట్ ఈస్ నేను ఐ హావ్ డన్ మోర్ దెన్ 95+ ఫిలిమ్స్. ఈ 95+ ఫిలిమ్స్లో ఇలా చూసింది వన్ ఆఫ్ ద ఫ్యూ విజయ్. అండ్ ఐ విష్ విజయ్ ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు ఐ బిలీవ్ ఇట్ ఈస్ మై ఆనర్, నాట్ యువర్స్. యూ హ్యావ్ మేడ్ మై డే. థ్యాంక్ యూ.